డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ. నమస్కారం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఒకసారి చెప్పేస్తాను. థ్యాంక్ యూ. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 19th January 2025 హైదరాబాద్లో ఉంటుంది, 26th January 2025 విశాఖపట్నంలో ఉంటుంది, 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది, 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 699వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు మనం మనీ పాయింట్లో ఉన్నప్పుడు ఎలానంటే సబ్ కాన్షియస్ కాన్షియస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకళ్ళు గురువు అయితే ఇంకొకళ్ళు శిష్యులు. ఎస్, అది బాగా పేలింది అది వీడియో చాలా కూడా. చాలా ఇప్పటివరకు ఏమనుకున్నారంటే అండి, నిజంగా కూడా నాకు చాలామంది కాల్స్ చేసి చెప్పారు. ఎందుకంటే అసలు గురు శిష్యుల సంబంధం అంటే మేము ఏదో అనుకున్నాము, ఒక ఫిజికల్ బాడీ అనుకున్నాం, కానీ మీరు అంతర్లీనంగానే మన లోపల గురువు ఉన్నాడు, అది ఎలా డైవేట్ చేస్తాడు, మనం శిష్యుడికి ఎలా మారాలి, దాన్ని ఎలా మనం వినికిడి చేయాలి, దాన్ని ఎలా మనం ప్రతిచర్య చేయాలి, అదంతా వాళ్ళు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. సరిగ్గా చెప్పాం కదా మరి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా గుర్తున్నందుకు చాలా గ్రేట్. ఎందుకంటే ప్రపంచం మొత్తం మర్చిపోయినా మీలో ఉన్న గురువు మీరు మర్చిపోతే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. బా 699వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నా, ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఈ వాక్యం ఎంత బాగుందంటే, నీలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆత్మను మేలుకొలపడగడం అలవాటు చేసుకోండి. వాక్యం ఎంత బాగుంది. నీలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆత్మను మేలుకొలపడం అనేది అలవాటు చేసుకోండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అందరూ ఏమనుకుంటారంటే ఆత్మ అంటే అది ఏదో ఉంది, అది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత అదేదో గాలిలో వెళ్ళిపోతుంది, ఆ ఆత్మ అంటే దాన్ని ఏదో పరిభాషలో, ఆధ్యాత్మిక పరిభాషలో ఎంతో లోతుగా చెప్పడం, అదంతా ఏం లేదండి. ఎందుకంటే అదంతా అయిపోయింది. అది ఇప్పటివరకు విని 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 ఇప్పటికి ఎవరికి అర్థం కాలేదు అసలు ఆత్మ అంటే ఏంటనేది. సరైనటువంటి ఆత్మ అనే ఒక నిర్వచనం అనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేకపోయినారు. అసలు ఆత్మ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది అది, దాన్నే మనం సింపుల్గా చెప్పాం కదా, పైనల్ గ్లాండ్ అని చెప్పాం మనం. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాం మనం, పైనల్ గ్లాండ్ ఇట్స్ ద సైన్స్. అవును, దాన్ని మనం చిన్నప్పుడు పీయూష గ్రంథి అని చదువుకున్నాం మనం మర్చిపోయాం. ఇప్పుడు దాన్ని చిన్నప్పుడు పీయూష గ్రంథి అని చదువుకున్నాం. అలాగే పిట్యూటరీ గ్లాండ్, ఈ రెండు గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఎప్పుడు నిద్రావస్థలు ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్, పైనల్ గ్లాండ్ ఎప్పుడు నిద్రావస్థలు ఉంటాయి. నిద్రావస్థలు ఉన్నదాన్ని ఎందుకు నిద్ర మేలుకొల్పాలి ఇక్కడ మనం చెప్తుంది. అది నీ ఆత్మ నిద్రాణంగా ఉంది కదా, అది మేలుకొల్పాలని ఆధ్యాత్మిక పరిభాషలు చెప్పారు. అంటే విచిత్రం ఏంటంటే, ఈ సైన్స్ రాకముందే మన ఋషులు ఎప్పుడో చెప్పారు కదా, నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను మేలుకొలపండి. అంటే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ పైనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఏవైతున్నాయో ఇవి రెండు కూడా హాయిగా నిద్రావస్థలో ఉంటాయి. విచిత్రం ఏంటంటే, ఈ పైనల్ గ్లాండ్ ఏదైతుందో మీకు 7 జన్మలకు తిరుగుతుంది. ఓకేనా? శరీరం మారుతుంది, మాత్రం ఆ పైనల్ గ్లాండ్ అనేది ఆ శరీరాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఇక పిట్యూటరీ గ్లాండ్ ఏమవుతుందంటే, దాంతోపాటు మొత్తం ఈ యొక్క ప్రతి జన్మ యొక్క రికార్డుని ఒక మనకి ఒక హార్డ్ డిస్క్ లాగా అది మొత్తం సేవ్ చేస్తుంటుంది. సేవ్ చేసి ప్రతి టైంలో దానికి అందిస్తుంటుంది పైనల్ గ్లాండ్కి. ఓకేనా? ఈ రెండు గ్లాండ్స్ ఎప్పుడు కూడా నిద్రావస్థలో ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ నిద్రావస్థలో ఉండి మిగతా గ్లాండ్స్ యొక్క వర్క్ చేస్తుంటాం. ఓకేనా? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, నిద్రావస్థలో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మను మేలుకొలపండి అంటే అది ఎప్పుడు నిద్రావస్థలో ఎందుకు ఉంటుందంటే దానికి ఏం పని లేదు. ఎందుకంటే గత జన్మల్ని మోసుకొని వచ్చేలా ఆ నిద్రావస్థలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు మేలుకొల్పాలి, మనం పడుకుందాన్ని ఎందుకు మేలుకొల్పాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, హాయిగా తలుపులు పెట్టేసుకుని పడుకున్నాడు, వాడిని ఎందుకు లేపుతాం మనం? వాడితో ఏదైనా పని ఉంటుందో మనం ఎందుకు లేపుతాం? హాయి పడుకున్నాను పడుకోవచ్చు కదా. ఓకేనా? మన శాస్త్రంలో ఒక సిస్టర్ చెప్తారు, 3 సమయాల్లో ఎవరిని మనం భంగం చేయకూడదు. ఒకటి, నిద్రావస్థలో ఉన్నవాడిని, బాగా నిద్రలో ఉన్నవాడిని మనం అవసరమైతే తప్ప వాడిని నిద్ర లేపడానికి లేదు. భోజనం చేసేప్పుడు కూడా అవసరమైతే తప్ప భోజనంని మనం డిస్టర్బ్ చేద్దాం. 3వది, ఎప్పుడైతే ఇద్దరు కలుసుకుంటున్నారో భార్యాభర్తలు కానీ కామ సమయంలో కూడా డిస్టర్బ్ చేద్దాం. కాబట్టి అంత చక్కగా నిద్రావస్థలో ఉన్నటువంటి పైనల్ గ్లాండ్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి?
మేలుకొలపడం అలవాటు చేసుకోవడానికి చెప్పాడు ఇక్కడ. అలవాటు చేసుకోండి అంటే నిరంతరం నువ్వు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి మేలుకొలపడం. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ జన్మకి చైతన్య పరిణామం చెందడానికి జాగ్రత్త అవస్థలోకి నువ్వు వెళ్ళడానికి నిరంతరం దాన్ని మేలుకొలపాలి. బా ఎందుకంటే నువ్వు ఉన్న జీవితం ఏదైతుందో చైతన్య పరిణామం చెందలేదు. నువ్వు ఒక పువ్వు వికసిస్తుంది, ఓకేనా, సూర్యరశ్మితో వికసిస్తుంది. అలాగే ఒక జంతువు నిద్ర మేలుకొని తన ఆహారం కోసం వెతుక్కుంటుంది, ఓకేనా. మళ్ళీ దానితో డబ్బు సంబంధం లేదు మనకి, అర్థమైందా? దానికి డబ్బుతో సంబంధం లేదు, కానీ మనిషికి డబ్బుతోని సంబంధం. అలాగే ఈ యొక్క చైతన్య పరిణామంలో జీవన వికాసానికి సరిపడా తను సంపాదించుకోవాలి కాబట్టి చైతన్య పరిణామం చెందాలి. కాబట్టి చైతన్య పరిణామం చెందాలన్నప్పుడు నీ యొక్క నిద్రాణమైనటువంటి ఆ యొక్క ఏదైతే మనకు ఆత్మ ఉందో దాన్ని మేలుకొలపడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక స్తబ్దంగా ఒక రాయిలాగా పడి ఉండడం అనేది నీకు అలవాటు అయిపోయింది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే నీ జీవితం అనేది ఒక రొటీన్ లైఫ్. అంటే ఉదయం లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, అప్పులు చేసుకున్నామా, ఉన్నంతలో బతికామా, అయిపోయింది. కానీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా చైతన్య పరిణామం చెంది అన్నీ వికసిస్తున్నాయి. నీ జీవితంలో వికసనం ఎక్కడ ఉంది? నీ జీవితంలో వికసనం లేదు కదా, అంటే కొత్తదనం లేదు కదా. కొత్తదనం ఏదైతుందో దాన్ని చైతన్య పరిణామం చెందడం అంటారు. ఆ చైతన్య పరిణామం చెందడానికి నీ యొక్క కొత్త ఆలోచనల్ని నీ ఆత్మకి ఇవ్వడానికి దాన్ని మేలుకొల్పాలి ప్రతిక్షణం. దానికోసం నువ్వు దాన్ని లేపడానికి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న జీవితం వేరు, నీ కొత్త జీవితాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకోదలుచుకున్నావు, నువ్వు ఒక గొప్ప ఆత్మగా నువ్వు రూపం దాల్చుకున్నావా, నీ ద్వారా ఇతరులకు నీ యొక్క శక్తిని ప్రసరింపజేయదలుచుకున్నావా, నీలో ఉన్నటువంటి అనంతమైన ఎనర్జీని నువ్వు ఎలా బయటికి తీయాలి, ఆ బయటికి తీయడానికి నీకు ఎవరు గైడెన్స్ ఇస్తారు? ప్రపంచంలో ఎవడు నీకు ఆ గైడెన్స్ ఇవ్వడు. కేవలం నీ యొక్క ఆత్మనే నీకు గైడెన్స్ ఇస్తుంది. అంటే నీ ఫైనల్ గంటే గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం దాన్ని నిద్ర లేపాలి. ఒక వాక్యంలో ఇంత పెద్ద అర్థం ఉంది, ఇంత పెద్ద మీనింగ్ ఉంది. ఇది మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే హాయిగా మన పని లేదో మనం చేసుకుంటున్నాం, తింటున్నాం, పంటున్నాం. ఆ సినిమాలో చెప్పినట్టు తిన్నామా, పన్నామా, లేచామా తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుంటున్నాం. కాబట్టి నీలో నిద్రాణమైనటువంటి ఆత్మని నువ్వు నిరంతరం మేలుకొలపడం అనేది అలవాటు చేసుకోండి ఇక నుంచి. అలా చేసుకోవడంలో ఏమవుతుందంటే నీలో చైతన్య పరిణామం కలిగి, నీలో వికసనం కలిగి, నీ యొక్క జీవితం అనేది కొత్తగా రూపొందించడం కాకుండా నీ ద్వారా అనంతమైనటువంటి ఎనర్జీ ఇతరులకు ప్రసారమై ఒక కొత్త సరళిని మీరు సృష్టించడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఎవరు వచ్చేసేది కాదు, ఎవరో గైడెన్స్ ఇస్తే అయ్యేది కాదు, ఎవరు చెప్పినా ఏం చేసినా సరే అది సాధ్యం కాని పని. కాబట్టి మీలో ఉన్న అనంతమైన శక్తిని మీరే తట్టి లేపి మీరే మేలుకొల్పినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అలా పడి ఉండకుండా, ఒక రాయిలాగా పడి ఉండకుండా, ఒక పాషాణంలాగా పడి ఉండకుండా వీలైనంత మటుకు చైతన్య పరిణామం చెందుతూ మీలో ఉన్నటువంటి ఆ నిద్రాణమైన ఆత్మ అనే శక్తిని నిరంతరం లేపడానికి అలవాటు చేసుకొని మీ యొక్క జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. 21st సెంచరీలో అంటే గురువులు అంటే ఇలానే ఉంటారేమో అనుకున్నంత ఇదిగా అనిపించింది సార్. అంటే ఒక సబ్జెక్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందా అని నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఒక పువ్వు వికసించినప్పుడు, ఒక విత్తనం మొలకెత్తినప్పుడు నువ్వెందుకలా నిద్ర వ్యవస్థలో ఉంటావు అంటే నాకు ఆ నేచర్ పాయింట్లో చాలా కనెక్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇంత గొప్పగా ఉంటుందా, నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందా అన్న అంత ఇదిగా నన్ను నేను ఓన్ చేసుకో. ఇక్కడ మనం ఆధ్యాత్మికం చెప్తలేము, దేవుడు అనేది చెప్తలేము, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ సైన్స్ అని చెప్తున్నాం. అవును, ఎందుకంటే ఫైనల్ గ్రాండ్ అనేది సైన్స్ నీ శరీరంలో ఉంది. మీరు మొత్తం దానికి సంబంధించినటువంటి లిటరేచర్ మొత్తం మీరు గూగుల్లో కొట్టి చదవచ్చు. అది ఏమేమి పని చేస్తుంది, అద్భుతాలు, దాని మీద నేను ఎన్నో వీడియోలు కూడా చేయడం జరిగింది. ఫైనల్ గ్రాండ్ చేసే అద్భుతాలు ఏంటి, ఇంత ఈజీ ఉంది మెథడ్. మనం దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటలేము? పనికిరాని అన్ని ఏదో క్యాన్సర్స్ మైండ్తో ఆలోచించి అన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని పట్టుకొని ఒక ఉన్నత స్థితికి చేరడానికి దీంట్లో ఖర్చు లేదు, దీనికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ ఆలోచన విధానం అనేది మార్చుకుంటే సరిపోతుంది. దానికి మనం ఇంత ఇబ్బందులు పడే అవసరం ఏముంది అని నేను చెప్పేది. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.